కడప టాస్క్ ఫోర్స్ పోలీసులు మరో అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన టింకు శర్మ అనే స్మగ్లర్ను అరెస్టు చేసి కడపలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇతనిపై వైఎస్ఆర్ జిల్లాలోని 3 పోలీస్ స్టేషన్లలో కేసులున్నట్లు కడప అదనపు ఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఒంటిమిట్టకు చెందిన టీడీపీ నాయకుడు ఎర్రచందన స్మగ్లర్ బొడ్డే వెంకటరమణ అందించిన సమాచారం ప్రకారం ఇప్పటికే 2 ఇంటర్నేషనల్ స్మగ్లర్లను అరెస్టు చేశారు. స్థానికంగా అటవీ ప్రాంతంలో కట్ చేసిన ఎర్రచందనాన్ని కర్ణాటకలోని కటినాగానహళ్లి ప్రాంతానికి తరలిస్తారు. అక్కడి నుంచి టింకు శర్మ దాన్ని ఢిల్లీకి చేర్చుకుని చిన్న చిన్న వస్తువులుగా మార్చి చైనా, నేపాల్, దుబాయ్ ప్రాంతాలకు తరలిస్తుంటాడని పోలీసులు చెప్పారు. టింకు శర్మకు చైనా స్మగ్లర్తో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. మరోవైపు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని స్మగ్లర్లతోనూ సంబంధాలు ఉన్నాయని స్మగ్లర్ బొడ్డే వెంకటరమణ అందించిన సమాచారంతో టింకు శర్మను అరెస్టు చేసినట్లు విజయ్ కుమార్ తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యం మన పులివెందుల ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు కలిసి ఢిల్లీ వెళ్ళి 16th అరెస్ట్ చేశారు. ఇతనికి ఈ పింకు శర్మకి ఈ ఢిల్లీలోను, హర్యానాలోను, ఉత్తరప్రదేశ్లోను స్మగ్లింగ్ కార్యకలాపాలు చేస్తున్నాడు. ఇతను ఈ స్టేట్స్ నుంచి వేరే కంట్రీస్కి పంపిస్తున్నాడండి. ఇతను ఢిల్లీలో షికార్పూర్లో అతను సెకండ్ హ్యాండ్ కార్సు, వెహికల్స్ కన్సల్టెన్సీ ఇది ఉంది. దాంట్లో అది చేస్తూను సీక్రెట్గా ఇది కూడా చేస్తుంటాడు. ఈ రెడ్ శాండ్లో బిజినెస్ చేస్తుంటాడు. ఇతను 16th అరెస్ట్ చేసి అక్కడే కోర్టులో ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చారండి. ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, కన్సర్న్ కోర్టులో. ఇది పెండ్లిమెడ్ల కేసులో అరెస్ట్ చేశారు ఇతన్ని. ఇతన్ని మిగిలిన చాలా కేసుల్లో మనకి ఇంకా వాంటింగ్ ఉన్నాడు. ఇతను మిగిలిన కేసులో కూడా అరెస్టులు చేస్తారండి. ఓబీపల్లి వీరవల్లిలో కూడాను ఇతని మీద కేసెస్ ఉన్నాయి.